వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిలో కుట్ర ఉందంటున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్ దాడి కుట్రదారుడిగా గుర్తించినట్లు చెప్పారు. కలెక్టర్ను కావాలనే సురేష్ ఊర్లోకి తీసుకెళ్లారంటున్నారు. మరోసారి ఊర్లో మీటింగ్ పెడదామని కలెక్టర్ చెప్తున్నా మీరు పబ్లిక్ సర్వెంట్లని ప్రజల దగ్గరికే రావాలని అధికారులను సురేష్ ఊర్లోకి తీసుకెళ్లారని తెలిపారు. అయితే సురేష్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. మరోవైపు కలెక్టర్ పై దాడి కేసులో 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ ఒక్కరిని వదలలేదంటున్నారు పోలీసులు. కలెక్టర్ పై దాడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిలో కుట్ర ఉందంటున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నేత భోగమోని సురేష్ దాడి కుట్రదారుగా గుర్తించినట్లు చెప్తున్నారు. కలెక్టర్ను కావాలనే సురేష్ ఊర్లోకి తీసుకెళ్లారంటున్నారు. మరోసారి ఊర్లో మీటింగ్ పెడదామని కలెక్టర్ చెప్తున్నా మీరు పబ్లిక్ సర్వెంట్లని ప్రజల దగ్గరికే రావాలని అధికారులను సురేష్ ఊర్లోకి తీసుకెళ్లారని తెలిపారు. సురేష్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు. మరోవైపు కలెక్టర్ పై దాడి కేసులో 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ ఒక్కరిని వదలలేదంటున్నారు పోలీసులు. కలెక్టర్ పై దాడిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలుపుతున్నారు. బీఆర్ఎస్ నేతలే కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ లగ్చర్ల ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, కలెక్టర్ పై దాడి ఘటనలో అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయా? అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఏదైతే జిల్లా కలెక్టరు అదేవిధంగా రెవెన్యూ అధికారులపై జరిగిన దాడికి సంబంధించినటువంటి ఘటన పైన కూడా ఉన్నతాధికారులు విచారణ కొనసాగుతుంది. ఇప్పటివరకు చూసినట్టయితే 4 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ అధికారులపైన కూడా దాడి చేయడం, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అయితే వాహనాలను ధ్వంసం చేసినటువంటి ఘటన పైన కూడా ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 22 మంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి పరిస్థితుల క్రమంలో ఇప్పటికే జేఏసీకి సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి వికారాబాద్ జిల్లా లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఇటు డీజీపీని కలిసి కూడా వికారాబాద్ జిల్లా ఘటనపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలంటూ కూడా ఇటు జేఏసీ ఆధ్వర్యంలో పలువురు లచ్చిరెడ్డితో పాటుగాను జేఏసీ చెందినటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా డీజీపీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే సెక్రటేరియట్కు సంబంధించినటువంటి కార్యాలయంలో కూడా మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇప్పటికే ఐజీ సత్యనారాయణ అదేవిధంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ అయినటువంటి నారాయణ రెడ్డి కూడా భేటీ అయ్యారు. అంటే వికారాబాద్ జిల్లా లగచర్యలు జరిగినటువంటి ఈ దాడికి సంబంధించినటువంటి ఘటన పైన కూడా ఇందులో రాజకీయ ప్రేరేపితకు సంబంధించినటువంటి కుట్ర దాగుంది. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ముసుగులో పెద్ద ఎత్తున ఈ దాడి జరిగిన ఘటన పైన కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు ప్రాథమికమైనటువంటి నివేదికను కూడా ఇప్పటికే నిర్ధారించడం జరిగింది. కొందరు రెచ్చగొట్టేలాగా అక్కడ ఉన్నటువంటి రైతులను మొత్తం వారిని రెచ్చగొట్టి అదేవిధంగా అధికారులపైన దాడికి పూనుకునేలాగా చర్యలు చేపట్టినటువంటి ఘటన పైన కూడా ఇప్పటికే మొత్తం కొంతమంది అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి కూడా ఈ ఘటనకు సంబంధించి అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు కావడం, ఇతనిపైన క్రిమినల్ చర్యలు ఉన్నాయి. అతని కోసం ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే పోలీసుల అదుపులో ఇప్పటి వరకు 42 మంది అనుమానితులు ఉన్నారు. గ్రామస్తులకు చెందినటువంటి వారు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వాళ్ళు సెల్ ఫోన్లు కూడా అంటే దాడికి బిఫోరు దాడికి జరిగిన తర్వాత కూడా కొంతమంది రాజకీయకు సంబంధించిన వారి ఆదేశాలకు మేరకు ఈ దాడి జరిగింది అనేది మాత్రం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు పలు విచారణలో ప్రాథమికమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కూడా ఓవైపున సిఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పిన్ టు పిన్ నివేదికను ఇవ్వడానికి కూడా ఐజీ సత్యనారాయణ అదేవిధంగా జిల్లా ఎస్పీ అయినటువంటి నారాయణ రెడ్డి కూడా ఇటు మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో భేటీ అయ్యారు. అయితే ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఎంతటి వారినైనా కూడా శిక్షించేందుకు గాను ఇప్పటికే ఐజీ సత్యనారాయణ పలు ఆధారాలను సేకరించడం జరిగింది. అనుమానితులకు సంబంధించినటువంటి వారిని అదుపులోకి తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏదైతే ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణ అభిప్రాయాలను తెలుసుకునేందుకు వచ్చినటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటుగాను అదేవిధంగా రెవెన్యూ అధికార సిబ్బంది పైన ఒక్కసారిగా లగచర్ల గ్రామస్తులను
పూర్తిగా డైవర్ట్ చేసి అధికారులను పైన ఉసుగొలిపేలాగా చేసి వారి చేత దాడికి పాల్పడేలాగా చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారిని మొత్తం 42 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలతో ముడిపడి ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. ఇందులో రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రతోటి ఇలాగా రెవెన్యూ అధికారులపైన కలెక్టర్లపైన దాడి చేయడం చాలా హేయమైనటువంటి పని అంటూ కూడా ఇప్పటికే జేఏసీ లచ్చిరెడ్డి కూడా ఇటు డీజీపీకి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. మరోవైపున చూసినట్టయితే ఈ అంశం పైన కూడా అంటే ఒక కలెక్టరు అదేవిధంగా రెవెన్యూ అధికారులపైన దాడి ఘటనను పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా జేఏసీ సంఘాలు కూడా చాలా వరకు నిరసన వ్యక్తం చేశాయి. అదేవిధంగా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు భయపడేలాగా కూడా మొత్తం ఈ దాడికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఎక్కడికక్కడ ఖండించారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యోగ జేఏసీలు కూడా మొత్తం తమ వినూత్నమైనటువంటి పలు రకాలు కూడా నిరసన తెలియజేశారు. అదేవిధంగా రైతులను వారికి అంటే ఏదైతే ఫార్మర్కి సంబంధించినట్టు భూసేకరణ అంశాలకు సంబంధించి కావచ్చు వాటి ప్రాతిపాదిక సంబంధించిన అంశాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి రైతుల ముసుగులో ఇలా దాడికి పాల్పడడం ఏమైనా చర్య అంటూ ఇప్పటికే కొన్ని పొలిటికల్ సంబంధించినటువంటి లీడర్లంతా కూడా ఈ దాడిని ఖండించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే రెవెన్యూ అధికారులు అనే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలాల్లోనూ ప్రతి జిల్లాల్లోనూ చాలా కీలకంగా పనిచేసే వారిపైననే దాడి చేయడం అనేది అత్యంత హేయమైన చర్య అంటూ కూడా ఓవైపున జేఏసీ కూడా దీన్ని చాలా తీవ్రంగా తప్పుపట్టింది. మరోవైపున చూసినట్టయితే బీఆర్ఎస్ చెందినటువంటి పలువురు నేతలు కూడా అంటే వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ నేత అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు అదేవిధంగా మాజీ స్పీకర్ అయినటువంటి మధుసూదనాచారి కూడా ఈ పరిధికి సంబంధించి ప్రాంతాలతో పాటుగాను లగచర్ల ప్రాంతాలలో వారు పర్యటించి పలువురికి సంబంధించినటువంటి ఈ దాడి ఘటనకు కావచ్చు అదేవిధంగా ఫార్మర్ సంబంధించినటువంటి భూసేకరణ అభిప్రాయాలపైన కూడా వాళ్ళు కూడా రైతులతోటి సమావేశం అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చి పోలీసు అధికారులను కూడా ఈ అంశం సంబంధించి తెలుసుకుంటున్నటువంటి క్రమంలోనే కొంతమంది ఉన్నతాధికారులు మాత్రం కొన్ని అంశాలను వాళ్లకు సూచించడం జరిగింది. ఇక్కడ ఇతరకు సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీలు వచ్చి ఇక్కడ ఎలాంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయకూడదు. అదేవిధంగా ఇప్పుడు లగచర్ల ప్రాంతం అంతా చాలా సున్నితమైనటువంటి అంశంగా దీన్ని పరిగణిస్తున్నాము. అదేవిధంగా మరోవైపున ఇక్కడ ఎవరైనా అనుమానితులు కూడా కానీ ఏదైనా రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశాలతోటి రెచ్చగొట్టేలాగా ఎవరు ప్రసంగాలు చేయొద్దంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి నేతలను కూడా తిరిగి పంపించడం జరిగింది. మొత్తం మీద లగచర్ల ప్రాంతంలో రైతులకు ఏదైతే ఫార్మా కంపెనీ వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా కొంతమందికి ఈ అంశం పైన కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఇలాంటి ఘటనను కూడా చాలా తీవ్రంగా ఖండించారు. మరోవైపున కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యురాలైనటువంటి డీకే అరుణ కూడా ఈ అంశం పైన కూడా ఆమె కూడా అబ్దుల్ కార్డులో స్పందించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్లను రెవెన్యూ అధికారులను భయపెట్టేలాగా ఇలా దాడి చేయడం అనేది చాలా వరకు ఆమె కూడా ఖండిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా చూసినట్టయితే లగచర్ల ప్రాంతంలో పోలీస్ నిఘా నీడలో ఉంది. ఓవైపున కూడా ఉన్నతాధికారులంతా కూడా మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఈ అంశం పైన దీనికి సంబంధించి నివేదికను మరికొద్ది సేపట్లో ఐజీ సత్యనారాయణ అదేవిధంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి నేతృత్వంలో దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అదేవిధంగా దాడికి ముందు దాడికి జరిగిన తర్వాత పలు అంశాలను ఇప్పటికే సేకరించి శ్రీధర్ బాబుకు అందజేయనున్నారు. దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా కొనసాగుతూ ఉంది.